మనం ఎక్కడ పుట్టాలో మనం నిర్ణయించుకోలేం, కానీ ఎలా బతకాలో అది మాత్రం మనం నిర్ణయించుకోవచ్చు. బట్ రాజకీయాల్లో ఐడియల్ సినారియోస్ కన్నా ప్రాక్టికల్గా ఉంటూ రియలిస్టిక్గా మాట్లాడాలి కాబట్టి కులమనే రియాలిటీ గురించి మాట్లాడక తప్పదు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఎంతగానో ఆలోచించి జనసేన మూల సిద్ధాంతాలు ఒకటైన కులాలను కలిపే ఆలోచన విధానం గురించి చెప్పారు. మన సమాజంలో పెద్ద సంఖ్యాబలం ఉన్న కులాలు చిన్న సంఖ్యలో ఉన్న కులాలను భుజం తట్టి ప్రోత్సహిస్తే మనకి సామాజిక న్యాయం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. అందుకే కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, రాష్ట్రంలో అధిక శాతం జనాభా ఉన్న కాపులు ఒక పెద్దన్న పాత్ర పోషించాలి అని. దీనికి మంచి ఉదాహరణ మొన్న జనసేన పార్టీ పోటీ చేసిన అనకాపల్లి అసెంబ్లీ సీటు. అక్కడ 40% కాపులు ఉన్నా కూడా జనసేన ఆ సీటుని ఒక బీసీ సోదరుడైన గౌర సామాజిక వర్గానికి చెందిన శ్రీ కొణతాల రామకృష్ణ గారికి ఇచ్చింది. కళ్యాణ్ గారు చెప్పినట్లుగానే కాపులు గౌరలు కలిసిమెలిసి పనిచేసి ఆ సీటుని గెలిపించుకున్నారు. అసలు జనసేన మీద కులముద్ర వేసి విషయం చిమ్ముదామని చూసి ఎవరైనా ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? 40% కాపులు ఉన్న నియోజకవర్గంలో 20% ఉన్న గౌర సోదరులకు టికెట్ ఎందుకు ఇచ్చాం? అలాగే విశాఖపట్నం సౌత్లో కూడా కుల సమీకరణాలు పక్కన పెట్టి బీసీ యాదవ సోదరుడికి సీట్ ఎందుకు ఇచ్చాం? ఎందుకంటే మేము కులాలను కలుపుతూ ముందుకు వెళ్ళాలి అని మనసా వాచా కర్మణ నమ్మేవాళ్ళం కాబట్టి. కళ్యాణ్ గారి సిద్ధాంతాలను జనం కూడా నమ్మారు కాబట్టి వైజాగ్ సౌత్లో జనసేన అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ గారికి రాష్ట్రంలోనే అత్యధిక శాతం ఓట్లు వచ్చాయి. ఎందుకంటే ప్రూఫ్ ఇంకేం అవసరం లేదు. అయినా వైసీపీలోని నాయకులకి ఒక మునిశాపం ఉంది. వాళ్ళు నిజం మాట్లాడితే తల 1000 ముక్కలై చస్తారు. నోరు ఇప్పితే చాలు అబద్ధాలు, లేదంటే బూతులు, ఈ 2 తప్ప ఏమీ రావు వాళ్ళకి. చిన్న అవకాశం దొరికినా ఏవో మాయమాటలు చెప్పి కులాల్ని రెచ్చగొట్టి కుల రాజకీయం చేయటం వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. అయినా ముఖ్యమంత్రిని బూతులు తిడితే జైల్లో పెట్టక ముద్దెట్టుకుంటారా? ఎలాంటి వాడికి కులాన్ని ఆపాదించి కుల చిచ్చులు పెడదామనుకునే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తే దరిద్రం వదిలిపోద్ది. అయినా కాపు కులాన్ని పట్టుకొని తాగుబోతులు తిరుగుబోతులు అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడే అంబటి రాంబాబు లాంటి వాడిని కాపు కులానికి ఒక ఐకాన్గా రంగాగారి బొమ్మ పక్కన రాంబాబు బొమ్మ పెట్టి రుద్దే మీ వైసీపీ బ్యాచ్ని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వీలైతే సమాధానం చెప్పండి. 1, 2024 ఎలక్షన్లో గ్రేటర్ రాయలసీమలో అంటే పాత ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్ ఈ 6 జిల్లాల్లో దాదాపుగా 15-20% బలిజ కాపు ఉన్నా కూడా ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వలేదు. 74 అసెంబ్లీ సీట్లలో ఒక్క పరుచూరు తప్ప ఇంకా ఏ సీటు కాపులకు ఇవ్వలేదు వైసీపీ. ఈ వైసీపీ కాపు నాయకులు ఒక్కరైనా అంటే అంబటి కానీ పేర్ని నాని కానీ జగన్ని ప్రశ్నించారా? 2, రాజంపేట ఎంపీ సీటు ఎప్పటి నుంచో బలిజలు ప్రాతినిధ్యం వహిస్తున్న సీటు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్నేహితుడు అన్నయ్య గారి సాయి ప్రతాప్ కూడా అక్కడి నుంచి గెలవడమే కాకుండా కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా అయ్యారు. అలాంటి సీట్ని జగన్ మిథున్ రెడ్డికి 2014లో కట్టబెడుతుంటే మన టైగర్ అంబటి, లయన్ పేర్ని లాంటి వాళ్ళు ఎక్కడ నిద్రపోయారు? 3, అసలు మీకు అంత తెలివే ఉంటే మీరు ఆ పార్టీలో ఎందుకుంటారు? అసలు మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. పవన్ కళ్యాణ్ గారిని ఓడించమని పిఠాపురంకి మిథున్ రెడ్డిని పంపాడుగా, అదే బూతులు తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టమని మిమ్మల్ని పంపించారు. ప్రతిరోజు పవిత్రమైన తిరుమల లడ్డు వ్యవహారం ప్రజల్లో ఒక ఆలోచన మళ్లించడానికి ఇదేదో రాజకీయ పార్టీలు కక్ష సాధింపుగా, లేదంటే వ్యక్తిగతంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి పైన, మా పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పైన అనేక మాధ్యమాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళు చేస్తున్న ప్రచారం చూస్తుంటే చాలా ఆందోళన కలిగిస్తోంది. అసలు నైతికంగా వీళ్ళకి మాట్లాడే కనీస హక్కు కూడా లేదు. ఎందుకంటే ఒక చుక్క నెయ్యి కూడా, ఈ 60 లక్షల లీటర్ల నెయ్యి అని వీళ్ళు చెప్పే నెయ్యిలో ఒక చుక్క నెయ్యి కూడా లేదని చాలా స్పష్టంగా నిర్ధారించిన తర్వాత కూడా వీళ్ళు కేవలం ఎదురుదాడి చేసి రాజకీయంగా దాన్ని వేరే యాంగిల్లో తీసుకెళ్తే వ్యక్తులపైన బురద జల్లడానికి చేస్తున్న ప్రయత్నం
సమాజం అంతా కూడా ఆలోచించాలి, ఖండించాలి. ఇది ఏదో పార్టీల పరంగా లేకపోతే ప్రభుత్వంలో దీని కక్ష సాధింపు కోసం తీసుకున్న చర్య అనే భావన ప్రజల్లో కలిగించడానికి కోసం వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని కూడా మీరందరూ కూడా గమనించాలి. అనేక సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఏ విధంగా హిందూ ధర్మాన్ని మనం కాపాడాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలంటే ఇతర మతాలని కించపరచడమనో లేకపోతే వాళ్ళ ఆలోచనలకి గాయాలుపరచాలనో కాదు. కనీసం భక్తుడనే ఆలోచనతోటి ప్రతి వ్యక్తి ఇది మన బాధ్యత, ఇంత పొరపాటు జరిగింది, దీన్ని ఏ విధంగా ఒక ప్రక్షాళన జరిగి రాబోయే రోజుల్లో ఇటువంటి పొరపాట్లు ఇంకొకసారి జరగకుండా ఒక్క తిరుమలలో జరిగిన ఈ అంశం పైన ఈరోజు లోతుగా ఎందుకు అందరు చర్చించాల్సిన అవకాశం, ఆలోచన రావాలనే దానిపైన నేను ప్రయత్నం చేస్తున్నాను. నిన్న కరుణాకరెడ్డి గారు, నాని గారు మాట్లాడుతూ, అంటే 4 రోజుల క్రితం మా పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు, అయోధ్యకి పంపించిన లడ్డూళ్ళు కూడా ఈ విధంగా మీరు పంపించారనే ఒక బాధ భక్తుల్లో ఏ విధంగా నాటుకుపోతుందో తెలుసుకోవాలనే ఆలోచనతో ఆయన వివరించినప్పుడు నిన్న వీళ్ళు చెప్తారు అయోధ్యకి పంపించిన 1,00,000 లడ్డులు వేరే నెయ్యితో తయారు చేశామని. అంటే అది నిజమే అయితే మరొక్కసారి మీరు ఏ విధంగా మీరు చేసిన తప్పుని, మీరు ఉపయోగించిన పదార్థాలని, మీరు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి పరిపాలించారో ఈ 5 సంవత్సరాలు గుర్తు తెచ్చుకోవాలి. కొంతమంది వ్యక్తుల పేరు ప్రస్తావించారు, అది నేను ప్రస్తావించాను. కానీ మాకు వచ్చిన సమాచారం మేరకు 2 డైరీలు హైదరాబాద్లో ఉన్న వీకే డైరీ ఎసెన్షియల్స్ 1005 కిలోలు, అదేవిధంగా పరాగ్ మిల్క్ ఫుడ్స్ అనే పల్మనేరులో ఉన్న ఒక సంస్థ, వాళ్ళ దగ్గర నుంచి 1005 కిలోలు, అంటే 2010 కిలోల నెయ్యి ప్రత్యేకంగా అయోధ్య లడ్డుల కోసం తెప్పించి తయారు చేపించి పంపించామని వీళ్ళు ఈ రోజున అసలు నిస్సిగ్గుగా మాట్లాడడం అనేది చాలా బాధ కలిగిస్తుంది. ఏ విధంగా మీరు కేవలం అయోధ్య పంపించిన లడ్డుల వరకు ప్రత్యేకంగా వేరే నెయ్యి వాడారు అంటే మీకు దీని వెనక తెలుసా? మీకు మనం వాడుతున్న నెయ్యి అసలు నెయ్యే కాదని మీకు అప్పటికే తెలుసా? రామ్ జన్మభూమి ట్రస్ట్ నుంచి మాకు 1,00,000 మినీ లడ్డూలు పంపించమని వాళ్ళు ఉత్తరం రాసినప్పుడు టీటీడీ బోర్డు నుంచి వాళ్ళు దీనిపైన అంగీకరించి రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడిచేటువంటి పరిస్థితి. ఈరోజు స్పష్టంగా సమాధానం చెప్పాల్సింది రాంబాబు గారు అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఈ ప్రభుత్వానికి సంధిస్తున్నాడు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాల మీద అయితేమి, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీల మీద అయితేమి, చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి విధానాల అయితేమి, చంద్రబాబు నాయుడు బోగుతున్నటువంటి అబద్దాల విషయంలో కానీ, చంద్రబాబు నాయుడు గారు పాల్పడుతున్నటువంటి అవినీతి విషయంలో కానీ ఈ ప్రభుత్వం అన్నింటినీ ప్రతిరోజు ప్రశ్నిస్తున్నారు. అటు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తాడు, ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తాడు, సంబంధిత మంత్రులని ఎవరైనా సరే ఈరోజు వాళ్ళకి సంబంధించి ప్రశ్నించడం అనేటువంటిది ఆయన తత్వం, ఆయనకున్నటువంటి అలవాటు. ఈరోజు ఆయన ప్రశ్నిస్తున్నాడు, మీరు ఇరకాటంలో పడుతున్నారు, వాటికి రాజకీయంగా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మీరు ఈ రోజు ఒక పోలీసును ప్రయోగించి ఇళ్ల మీద దాడులు చేయించి, వాళ్ళ ప్రోద్బలంతో పోలీసు దగ్గరుండి దాడులు చేయించి ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఈ రావణ కాష్టం లాంటి ఈ ఏదైతే ఈరోజు మీరు నాంది పలికారో భవిష్యత్తులో దీనికి సంబంధించినటువంటి భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నేను అనేక సందర్భాలలో ఇప్పటికే జరిగినటువంటి అనేక సమావేశాల్లో చెప్పాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు పోలీసులను పెట్టుకుని పోలీసుల అండతో వచ్చి కుటుంబ సభ్యుల మీద దాడులు చేయడం, వ్యక్తిగతంగా దూషించడం, అదేవిధంగా మాట్లాడడం ఆ రోజు మొత్తం చూసాం, అందరం చేశాం. శనివారం నాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మీరిచ్చినటువంటి లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి జంతు కొవ్వు కలిసిందని సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అబద్దాలు మాట్లాడి ఆ పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని అపవిత్రం చేసినటువంటి నేపథ్యంలో ఆ రోజు అందరం దేవాలయాల దగ్గర పూజలు చేశాం. పూజలు చేసి వస్తే మీరు తట్టుకోలేక, భరించుకోలేక ఈరోజు రాంబాబు గారి మీద ఎన్ని రకాలైనటువంటి దాడులు చేశారు. చివరికి పోలీసులను పెట్టారు, నిలువరించారు, రకరకాలైనటువంటి కేసులు బనాయించారు, అన్నిటిని ఎదుర్కొన్నాడు, అన్నిటికీ సమాధానం చెప్పాడు. ఎక్కడా కూడా మీరు కేసులు పెడుతున్నారు కదా అని చెప్పి ఎక్కడా కూడా పారిపోవడం చేయలేదు. ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏదైనా అణిగిమణిగి ఉందామని చెప్పి సర్దుకుపోదాం అన్నటువంటి ఆలోచన చేయలేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసపాత్రుడుగా ఉన్నాడో, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రాణంగా భావిస్తాడో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే
ఈరోజు చిత్తశుద్ధితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను మోసేటువంటి అసలైనటువంటి వ్యక్తుల్లో ఒకడు. అటువంటి వ్యక్తి ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు దాన్ని జీర్ణించుకోలేక, సమాధానం చెప్పలేక, పోలీసు కేసులతో మీరు సమాధానం చెప్తే ఇంతకన్నా దౌర్భాగ్యం, దురదృష్టకరమైనటువంటి సంఘటనలు బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఉండవు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు నేను సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో. 19 నెలల కూటమి పాలన ఒకసారి చూస్తే అధ్వానమైనటువంటి పరిస్థితికి చేరుకుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పలేక ప్రజలకి, ఎవరైతే ప్రజలకు సంబంధించి అండగా వాళ్ళకు ఉన్నటువంటి వాటిని ఈరోజు చెప్పాం, అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేమందరం అంబటి రాంబాబు గారితో సహా ప్రజల పక్షమే, ప్రజల పక్క నిలిచేటువంటి వాళ్ళమే. కాబట్టి అటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా పూలి అని చెప్పి గుర్తుపెట్టుకోండి అన్నమాట. ఎందుకు చెప్తున్నామంటే గర్జించే సింహం కన్నా గాయపడ్డ సింహం మరీ ప్రమాదం, గుర్తుంచుకోండి. నేను చెప్తున్నా, హిందుత్వం మీద, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగానే ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుందని చెప్పడానికి ఈ ఒక్క ఆధారం చాలు, ఇంకేం అవసరం లేదు అనుకో. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ ఎక్కడో కూడా వీళ్ళల్లో క్షమించాలి అని చెప్పని క్షమాపణ కోరే ఆలోచన కానీ, తప్పు చేశామని చెప్పని బాధపడే పరిస్థితి కానీ కనబడే పరిస్థితి కనబట్ల. ఏదైతే తిరుమల లడ్డు విషయంలో ఉందో ఇప్పటికీ కూడా నానా యాగి చేస్తూ ఒక అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి, అధికారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి, ఈ కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా, ప్రజాప్రతినిధులందరూ కూడా సిగ్గు శరం లేకుండా, భయం భక్తి లేకుండా, దేవుడు చూస్తున్నాడు అని చెప్పిన ఒక ఆలోచన కూడా లేకుండా వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే ఒక హిందువుగా కావచ్చు, ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా చాలా బాధ, ఆవేదన కలుగుతుంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు 2024 సెప్టెంబర్లో ఈ యొక్క లడ్డు విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. యానిమల్ ఫ్యాట్ కలిపారు దీంట్లో. గత 5 సంవత్సరాలలో భక్తులకు అందరికీ కూడా అపచారం జరిగిపోయింది అని చెప్పి మాట్లాడిన వ్యక్తులు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే కనుక ఇంకొక అడుగు ముందుకేసి నేను చంద్రబాబు గారి కంటే కూడా పెద్ద హిందువునని చెప్పని చెప్పుకునే విధంగా ఏదో దీక్ష, పశ్చాత్తాప దీక్ష అని చెప్పని మరి ఏదో ఒక రంగు డ్రెస్ అయితే వేసుకున్నారు. మామూలుగా గడ్డమైతే ఆటోమేటిక్గా ఎప్పుడు ఉండేది ఆయనకి. దీక్ష వేసుకొని నానా యాగి చేశారు. చివరికి వాళ్ళు తప్పు చేశారని చెప్పని వాళ్ళు నియమించిన సిబిఐ సిట్టు ఏదో దర్యాప్తు ఉందో దాంట్లోనే ప్రసాదంలో, వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదంలో కల్తీ జరిగిందని, పంది కొవ్వు కలిపారు, ఆవు కొవ్వు కలిపారు, చేప నూనె కలిపారని రకరకాలుగా ఎలాంటి ఆధారం లేకుండా ఇష్టానుసారం మాట్లాడి అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినట్టుగా ప్రచారం చేశారు. చివరికి
ఏం తేలింది? సుప్రీంకోర్టు చివాట్లు పెట్టి ఇది మంచి పద్ధతి కాదు, బాధ్యతాయుత స్థానంలో ఉన్నవాళ్ళు ఆధారాలతో మాట్లాడాలి, మనోభావాలతో, ప్రజల మనోభావాలతో, భక్తుల మనోభావాలతో ఈ రకమైన ఆటలు మంచిది కాదన్న స్ఫూర్తితో మాట్లాడి ఒక సిట్ని వేశారు. ఆ సిట్లో, ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో సిబిఐతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కూడా నియమించారు. ఈ సిట్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడిన సిట్ పెద్ద ఎత్తున పరిశోధన చేసి దానిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు నియమించిన టీటీడీ అధికారులు, ఈవోలతో సహా వారందరి వాంగ్మూలాలు కూడా రికార్డు చేసి ఒక నివేదికనిచ్చింది. ఆ నివేదికలో చాలా స్పష్టంగా ఇందులో జంతు కొవ్వులు కలవలేదని నిర్ధారించారు. కానీ ఎలా అయినా సరే దాంట్లో జంతు కొవ్వులు కలిశాయనే నిరూపించాలనే తాపత్రయంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్లడంతోనే ఇప్పుడు ఈ అంత వ్యవహారం నడుస్తుంది. దాన్ని ఎవరూ ప్రశ్నించకూడదు. ఈ తప్పు ఎందుకు చేసావని అడిగితే నాయకుల ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు, బూతులు తిడుతున్నారు, పచ్చిగా మాట్లాడుతున్నారు, ఫ్లెక్స్లు కడుతున్నారు, ఇళ్ళు తగలబెడుతున్నారు, ఇళ్లల్లో దూరి విధ్వంసాలు చేస్తున్నారు, పెట్రోల్ బాంబులు ఇసురుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు. సాక్షాత్తు చట్టసభల్లో ఉన్న శాసనసభ్యుల నాయకత్వం వహించి మేము దాడులు చేయడానికి వచ్చామని చెప్పే స్థాయికి శాంతి భద్రతల్ని తీసుకొచ్చారు. ఒక ఇంటి మీద అంబటి రాంబాబు గారు, ఒక మాజీ మంత్రి, ఒక కాపు నాయకుడు, ఆయన ఇంటి మీద దాడి చేస్తారు, తగలబెడతారు. జోగి రమేష్ గారు ఒక మాజీ మంత్రి, ఒక బీసీ నాయకుడు, ఆయన ఇంటి మీద దాడి చేస్తారు, పెట్రోల్ బాంబులు వేస్తారు, తిరిగి మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు. అంటే ఈ రాష్ట్రంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా జగన్ రాజ్యం పోయి జంగిల్ రాజ్యం వచ్చింది. జగన్ సంక్షేమాన్ని చూసి పేదవారి కళ్ళల్లో కాంతులు నింపాలనే ప్రయత్నంతో కోవిడ్ వచ్చినా, మరొక కష్టం వచ్చినా కూడా పథకాలు ఆపకుండా ముందుకు తీసుకెళ్తే ఒక సంక్షేమం ఎలా ఉంటుందనేది ఈ దేశంలోనే ఒక ఛాంపియన్ లాగా అమలు చేస్తే, ఆ రోజు జగన్ రాజ్యాన్ని, జగన్ పరిపాలనని తప్పుబట్టి ఈరోజు మీరేం తీసుకొచ్చారా అంటే జంగిల్ రాజ్యాన్ని తీసుకొచ్చారు. ఒక ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారు. ఇవాళకి పచ్చిగా ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. నిన్న ఎప్పుడో చూశాను, ఇవాళ పత్రికల్లో ఆర్నబ్ గోస్వామి గారు, ఆయన ఒక పాపులర్ టీవీలో వ్యాఖ్యాత, ఆయన డిబేట్లో దీని ఏదో తప్పు పట్టారని రాసుకున్నారు మీడియాలో. కనీసం ఏ ఎంక్వైరీ లేకుండా ముఖ్యమంత్రి అంటే ఏమిటి? సమగ్ర విచారణ జరిగి తన చేతికి అందినటువంటి సమాచారాన్ని మాత్రమే ప్రజలకి చేరవేయాలి. మీరు రాజకీయ ప్రయోజనాన్ని ఆశించారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ నింద వేసేస్తే నాకు రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందని మీ ఆశ ఉండొచ్చు, లేకపోతే కోరిక ఉండొచ్చు, మీ నమ్మకం ఉండొచ్చు. మీ రాజకీయం అంతా కూడా ఎదుటివారిపై నింద వేయటం, తద్వారా మీరు లబ్ధి పొందటం. మీరు ప్రజలకు చెప్పింది ఏది చేయరు. ఇది కదా మీ రాజకీయ జీవితం అంతా. అబద్ధాలతో ప్రజల్ని మోసగించటమే మీ నైజంగా గడిచిన ఈ 18-20 మాసాల కాలంగా మీ పనితీరు అంతా కూడా అదే విధంగా కనపడుతుంది. మీరేం ఆశించారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలన్నప్పుడు 14 లక్షల కోట్లు అప్పులైంది ఈ రాష్ట్రం. అప్పులు చేసి సంక్షేమం పంచుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను సంపద సృష్టించి సంక్షేమం అందిస్తాను, ఆయనకంటే ఎక్కువగా అనేటువంటి పదాలు చాలాసార్లు చెప్పారు. అప్పటికే మీకున్న పత్రికలో లేకపోతే టీవీలో మీ నోట రాకుండానే ఆ మాటల్ని ప్రజల దగ్గర చేరవేశారు. ప్రజల్లో ఒక భయాన్ని సృష్టించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మీరే శాసనసభ సాక్షిగానే
మీ ఫైనాన్స్ మినిస్టరే చెప్పాడు 7 లక్షల కోట్లే అప్పులేని. అందులో జగన్మోహన్ రెడ్డి గారి రెజ్యూమ్లో చేసింది 3,25,000 కోట్లేని, 27,000 కోట్లేని. మీరు 20 మాసాల కాలంలో 3,27,000 కోట్ల అప్పులు చేశారు. 20 మాసాల కాలంలో 3,27,000 కోట్ల అప్పులు చేశారు. 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు ఎంత? 3,27,000 కోట్లు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి తప్పుకునే సమయానికి 7,000 కోట్లు ఖజానాలో ఉన్నా ఇవాళ మీరు 3,27,000 కోట్లు అప్పులు చేశారు. మరి ఇది మీరు చెప్పింది అబద్ధమే కదా, మీరు చెప్పింది నిజం కాదు కదా. దాని నుండి ప్రజల్ని దృష్టి మార్చడం కోసం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎత్తుగడ వేయటం మొదలుపెట్టారు. సంక్షేమం అమలు చేయరు, అప్పులు పెంచుకుంటూ పోతారు. ప్రజల ఆస్తుల్ని ఇష్టానుసారంగా మీకు నచ్చిన వాళ్ళకి పంపిణీ చేస్తున్నారు. రూపాయికే భూమి ఇస్తానంటున్నారు. లేనిది ఒక భ్రమని ప్రజలకు చూపించి నేను గొప్పగా చేశానని చెప్తూ దానిపైన ఒక విద్వేషాన్ని ప్రతిపక్షం మీద నెట్టారు.